పెన్షన్ వెంటనే పెన్షన్ పెంచాలి 2000 పెన్షన్ 2000 పెన్షన్ 2000 పెన్షన్ 4000 వికలాంగుల పెన్షన్ 6000 కావాలి అనండి. అందరికీ నమస్కారం. గ్రామాలలో ఏకమై అందరూ ఒకటై అందరూ కలిసికట్టుగా పట్టణాల వైపు అయితే అడుగు వేయడం అయితే జరుగుతుంది. పెన్షన్దారులందరూ కూడా ఏకమయ్యి అందరూ కూడా ఒక అడుగు ముందడికేసి ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ముట్టడి చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ కూడా మనం తలసీల్దార్ సైడ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క అన్ని జిల్లాలో కూడా ముట్టడి అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే మందకృష్ణ గారు అయితే పెన్షన్దారులందరికీ కూడా ఉద్యమంలో కూడా పోరాడడం అయితే జరుగుతుంది. పెన్షన్దారులకైతే ఒక చూసుకున్నట్టయితే పిరికిడి బిలిగించారన్నమాట. ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే పెన్షన్దారులందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆఫ్ లక్. ఇదే అందరికీ కూడా పాదాభివందనాలు అన్నమాట. మీరు అందరూ కూడా పోరాడినట్లయితే ఖచ్చితంగా తెలంగాణలో పెన్షన్ అనేది పెంపు కూడా చేయడం అయితే జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పటికే చూసుకున్నట్టయితే ఒక పెన్షన్దారుల బడ్జెట్ ఎంత అని ఇప్పటికే చూసుకున్నట్టయితే 17,000 రూపాయల కోట్లు అన్నమాట. ఇవి ఏవైతే ఉన్నాయో మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నెల జమ ఖాతాలో కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో 17,000 రూపాయల కోట్లు అన్నమాట. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకి ఎన్నటికైనా కూడా ప్రభుత్వం దిగిపోవాల్సిన టైం వచ్చినప్పటి అంటే ప్రభుత్వం దిగివాల్సిన టైం ఇప్పుడు ప్రభుత్వం అనేది ఎన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాయన్నమాట. అధికారంలోకి అయితే ఉంటుందన్నమాట. సో 5 సంవత్సరాలు ముగిస్తున్న టైంలో కూడా మనకు పెన్షన్ అనేది ఖచ్చితంగా పెంపు చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆ యొక్క పెన్షన్ అనేది అప్పుడే పెంపు ఇప్పుడే పెంపు చేయాలన్నమాట. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆల్రెడీ కూడా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 2025 ఆ 2026 బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినట్లయితే తెలుస్తుందన్నమాట. సో అందులో ముఖ్యమైన 6 గ్యారెంటీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా మనకు బడ్జెట్ కూడా రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది. సో ఈ యొక్క ఇదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో అలాగే మహిళలకు కూడా ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ప్రతి నెల 2,500 రూపాయలు అన్నమాట. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే దాని జాడ కూడా మనకి ఇంతవరకు అయితే కేబినెట్లో మాట్లాడినట్లయితే తెలుస్తుంది. ఆ తర్వాత మనకి ఎన్నికలలోపై స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేవి సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి కదా ముందు. సో ఈ లోగానే మనకి ఒక అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది త్వరగా స్పందించి అలాగే మహిళలకు కూడా ఈ ప్రతి నెల 2,500 రూపాయలు అనేవి చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. సో వీరిని కూడా త్వరగా అంచేసి కూడా అమలు చేయాలి. అలాగే పెన్షన్దారులందరికీ కూడా ఈ 4,000 రూపాయల పెన్షన్ వికలాంగుల పెన్షన్ అందరికీ కూడా 6,000 రూపాయలు అనేది పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలన్నమాట ప్రభుత్వం నుంచి కదా. చూసుకున్నట్టయితే ఇప్పటికీ మందుదారులు అనేవి కూడా అదే నేను చెప్పే ఏంటి మెడిసిన్ యొక్క చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయినట్లయితే తెలుస్తుంది అనమాట. జిఎస్టీ కూడా తగ్గించినప్పటికీ కూడా ఈ యొక్క మెడిసిన్ అనేది వచ్చేసి కూడా కాస్ట్ అనేది వికలాంగులకు సరిపోవట్లేదు అనమాట. అందుకే వికలాంగులు కూడా చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారు. సో కొంచెం స్పందించాలి ప్రభుత్వం అనేది కూడా త్వరగా ఇచ్చేసి కూడా ఈ యొక్క చూసుకున్నట్టయితే వీళ్ళందరికీ కూడా న్యాయమైన హక్కులు అనేవి పెన్షన్దారులకు ఇచ్చేసి త్వరగా అమలు చేయాలన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ఆలస్యమైనట్లయితే తెలుస్తుంది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు గ్రామాలలో ఏకమై అందరు కూడా ఒక చోట ఇట్లా వచ్చి మాట్లాడుకొని అందరు కూడా ఏకమై ఇప్పుడు ఎంఆర్పిఎస్ వారు కానివ్వచ్చు అని కూడా చూసుకున్నట్టయితే వీరందరూ కూడా కలిసికట్టుగా పోరాడడం అయితే జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఏకమై చూసుకున్నట్టయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేది పెన్షన్దారులపై సంబంధించి ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వడం లేదన్నమాట. సో మరి చూడాలి దీనికి సంబంధించి కూడా ఏమైనా మరి విశేషాలు అనేవి మాట్లాడనున్నారా చర్చించనున్నారా మరి దీనికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే పెన్షన్దారులందరూ కూడా ముఖ్యంగా వికలాంగులు వితంతులు అలాగే ఒంటరి మహిళలు వీరందరూ కూడా చూసుకున్నట్టయితే రోడ్ల మీదకి అయితే రావడం అయితే జరుగుతుంది. పట్టణాల వైపు అయితే అడుగులు వేయడం అయితే జరుగుతుంది. పల్లెల్లో ఉన్న వాళ్ళే పట్టణాల వైపు అయితే అడుగు వేసి ప్రశ్నించడం అయితే జరుగుతుంది. సో ఇదైతే చర్చించిన మారనుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. అలాగే ప్రభుత్వానికి కూడా ఎంతో వరకు వచ్చేసి కూడా చూసుకున్నట్టయితే కోల్పోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపై కూడా స్పందించడం అయితే జరుగుతుంది. పెన్షన్దారులు అందరూ కూడా ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని అయితే మన ఉద్దేశం అన్నమాట. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.